तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో. విషయాన్ని పట్టుకుంటున్నారు కొంచెం కొంచెం. లక్ష్మణ్ గారు భాష మాట్లాడేటప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు కదా, అతనికి కాలక్షేపం చేయడానికి అతని సుషుప్తావస్థలో గాఢ నిద్రలో పడుకోబెట్టి అతని పక్కటెముకను తీసి అవ్వను తయారు చేసి ఆదాము అవ్వ సృష్టిని చూపించినట్టుగా మీరు చెప్తున్నటువంటిది తల్లి యొక్క పేగు. తల్లి పేగు కాదు స్వామి, తల్లి పేగు తల్లికి ఉంటేనే తల్లి జీవితం గడుస్తుంటది. దీన్ని గర్భనాళము అంటుంటారు. జీర్ణ శక్తి నుంచి ఎక్కడైతే ఆహారం ద్వారా పోషక విలువలు ఆ అమ్మగారు తినేటువంటి ఆహారం నుండి పోషక విలువలు తయారవుతున్నాయో అక్కడి నుంచి ఈ పిండానికి సంపర్కం ఏర్పరచడం. మళ్ళీ గర్భములో జీవము లేనటువంటి స్థితి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవము లేకపోతే అసలు పిండమే ఎదగదు. గర్భాధానంలో పురుష శరీరం నుండి శుక్ర కణముగా జీవాత్మ అప్పుడే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాతనే పట్టు పురుగు తాను విద్యమానమై ఉండి తన చుట్టూ తాను గూడు అల్లుకున్నట్టుగా ఈ యొక్క జీవాత్మ తన ప్రారబ్ధానుసారంగా స్త్రీ పురుష దేహం పిండమును ఏర్పాటు చేసుకుంటుంది. అందుకని జీవాత్మ ముందే ఉంటుంటుంది. ఇప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం ఎక్కడిది అంటే, గర్భం నుంచి బయటకు వచ్చాక ఈ గర్భనాళం, ఆ పేగుబంధం, రక్త సంబంధం తల్లి నుండి శిశువుకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తెంచివేసిన తర్వాత అప్పుడు భగవంతుడు వాయువు రూపంలో నేను నీ వద్దకు వచ్చాను, ఇక నువ్వు శ్వాస పీల్చుకో అనేటువంటి సందర్భం. దీన్ని ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రము ప్రథమ చరణంలో ఈ రహస్యం ఉంది. తీసి చూడండి. ప్రభాకర్ గారు ఎవరో చెప్పాలి అనేటువంటి మొహమాటం వద్దు. ఒకరిద్దరి తర్వాత మీరు రావాలి. ఎందుకంటే ముందొచ్చి ప్రారంభిస్తున్నారు, శ్రమ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు రోజు వెనకబడిపోతున్నారు. ఇలా చేసే వారికి అవకాశం ఉండదేమో, వారికే ఇవ్వాలేమో అనే కాదు, మన అభిప్రాయం కూడా మనం చెప్పాలి. ఒకరు చెప్పమంటే ఏం కాదు అది. అందుకని రోజు వెనకబడి ఉండడం అది సరైనది కాదు. సరే సార్, ఎవరైనా సరే. ఇంకా శబ్దాలు ఏరుకున్నట్టుగా కాకుండా ధారా ప్రవాహంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓం. ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం 6వ సముల్లాసం 119వ పుటలో సభా అధికారములు, సభాసదులు ఏ రకంగా ఉండాలో ఆ విషయాన్ని విడమర్చి చెప్పడం జరుగుతుంది. చూడండి. మహావిద్వాంసులను విద్యా సభాధికారులుగాను, ధార్మిక విద్వాంసులను ధర్మ సభాధికారులుగాను, ప్రశంసనీయ ధార్మిక పురుషులను రాజసభా సదస్యులుగాను చేయవలెను. విద్వాంసులై ఉండాలి. విద్వాంసులై ఉంటే వారు
ఏది ఉచితమో ఏది అనుచితమో ఏది ఏ సందర్భంలో చేయాలో ఎందుకు చేయాలో ఎంతవరకు చేయాలో అనేటువంటిది పసిగడతారు కాబట్టి విద్వాంసులైన వారు ఉండాలి. లేని పక్షంలో దయానంద సరస్వతి వ్యవహార భానవులు గవర్గండ్ రాజా అంధేరి నగరి గవర్గండ్ రాజా కథ తెలుసు కదా, ఆ ప్రకారం అవుతుంటది. విద్య సభా అధికారులుగాను, విద్య అంటే జ్ఞానవంతమైనటువంటి సభా అధికారులుగాను అంటే సభను నిర్వహించేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో మంత్రి సభాసదులు వారందరూ విద్యావంతులై ఉన్నప్పుడు ధార్మిక విద్వాంసులను ధర్మ సభాధికారులుగాను ధార్మిక విద్వాంసులను అటువంటి సభాసద అధికారులుగా నియమించుకోవాలి. తద్వారా ధర్మ సభా అధికారులుగాను కూడా నియమించుకోవాలి. ప్రశంసనీయ ధార్మిక పురుషులను ఎవరెవరైతే గొప్ప గొప్ప వారిని ఇప్పుడు మనం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, ఇదే ఆనవాయితీని ఇప్పటికి కొనసాగించడం జరుగుతుంది. ఏంటంటే పార్టీలో ఆయా వారి పార్టీలో కొనసాగడానికి చేర్చుకోవడానికి ఎవరైతే ప్రసిద్ధమై ఉన్నారో, ఎవరైతే నిష్కలంకంగా ఉన్నారో, ఎవరైతే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలతోటి ఉన్నారో అటువంటి వారిని చేర్చుకోవడం జరుగుతుంటది. వారి సభా సదస్యులుగాను చేయవలేను. వారి అందరిలో సర్వోత్తమ గుణకర్మ స్వభావ యుక్తుడగు మహాపురుషుని రాజసభకు పతిగా ఎంచి అన్ని విధముల ఉన్నతి పునర్పవలయును. వారందరిలో సర్వోత్తమ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణకర్మ స్వభావయుక్తుడైనటువంటి మహాపురుషుని రాజసభకు అధ్యక్షునిగా, పతి అంటే అధ్యక్షునిగా ఎంచి అన్ని విధములుగా ఉన్నతి పునర్చవలయును. శీర్షస్థానములో నాయకత్వ లక్షణాలు ఉన్నతమైనటువంటి భావజాలములు కలిగినటువంటి వారు ఉంటేనే ఆ సభ ఆ రాజ్యము అన్ని విధములుగా వికసితమవుతుంటుంటది. పై 3 సభల యొక్క సమ్మతితో ఉత్తమ రాజనీతి నియమములను ఏర్పరచవలయును. విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజార్య సభ ఈ 3 సభల యొక్క సమ్మతితో ఉత్తమ రాజనీతి అంటే ఏ రకంగా చేస్తే రాజ్యము సుభిక్షముగా ఉంటుందో, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటుంటారో అటువంటి నియమములను ఏర్పరచవలెను. ఆ నియమములకు అధీనులై ఎల్లరూ వర్తింపవలెను. అటువంటి నియమాలు రాజశాసనము నుండి ప్రజలకు తెలియజేయడం జరిగినప్పుడు, దండోరా ద్వారా హెచ్చరిక ద్వారా సూచించనైనప్పుడు అందరూ దానికి కట్టుబడి తదనుసారంగా వర్తించాలి. ఎల్లరకు హితకారకములకు పనులలో సమ్మతి ఐకమత్యముండవలయును. ఎల్లరకు హితకారకం అందరికీ హితము జరిగేటువంటి పనులలో సమ్మతి ఐకమత్యం అంటే అందరూ ఐకమత్యము అంటే ఏంటంటే అదే మాటకు కట్టుబడి తదనుసారంగా నడుచుకోవడం. ఇక ఎక్కడైతే ఐకమత్యం ఉండదో అక్కడ అన్నమో రామచంద్ర కుక్కలు చింపిన విస్తరిలాగా అవుతుంటది పరిస్థితి. తద్వారా వ్యవస్థలు చిన్న భిన్నమవుతుంటాయి, సంస్థలు నాశనం అవుతుంటాయి. కాబట్టి ఐకమత్యంగా ఉండాలని స్వయంగా భగవంతుడే ఋగ్వేదం యొక్క చిట్ట చివరి సూక్తము సంఘటన సూక్తం. సంఘటన సూక్తం కంటే ముందు చెప్పినటువంటి కాల నిర్ణయ సూక్తం, కాలంలో పుట్టడం, కర్మ చేయడం, ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం ఈ రకంగా జన్మ జన్మాంతరంలో కొనసాగుతుంది. కాబట్టి ఆ కాల నిర్ణయం, కాలం ఎవరినైతే ఈ రకంగా అనుభవింపజేస్తుందో దానిని దయానంద సరస్వతి మన దినచర్యలో
పొందుపరిచి ఉదయం సాయంత్రం చదివింపు అర్థ విచారం చేయిస్తున్నాడు. అఘమర్షణ మంత్రం, రితంచ సత్యంచాభిధా తపసోధ్యజాయత, ఈ 3 మంత్రాలు మనస పరిక్రమ కంటే ముందున్నటువంటి వాటివి. ఋగ్వేదం చివరి, అంత పెద్ద ఋగ్వేదం దాని యొక్క చివరి సారాంశం పాపము చేయకూడదు అనేటువంటి దాన్ని. మళ్ళీ సంఘటితంగా ఉండాలి, ఒకరికొకరు మనోభావాలు పంచుకోవాలి, ఐకమత్యంగా ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటిది దాని యొక్క సారాంశం. ఎల్లరకు హితమునర్చుటలో పరతంత్రులై వ్యక్తిగత ధర్మయుక్త కార్యములందు స్వతంత్రులుగా ఉండవలయును. ఎల్లరకు అంటే అందరికీ, హితమునర్చుటలో పరతంత్రులై అంటే సంస్థగా ఉన్నప్పుడు, వ్యవస్థగా ఉన్నప్పుడు, వ్యవస్థ వల్ల మన స్వేచ్ఛాచారం, దానివల్ల వ్యవస్థ భంగమైతే, ఇతరులకు ఇబ్బంది కలిగితే, అటువంటి స్థితిలో మనం పరతంత్రులుగా ఉండాలి. నాకు తెలియదు, నాకు అర్థం కాదు, నాకు ఈ విషయంలో అవగాహన లేదు అని వెనుకకు తప్పుకోవాలి. వ్యక్తిగత ధర్మయుక్త కార్యములందు స్వతంత్రులుగా ఉండవలేను. ఇక మన వ్యక్తిగతమైనటువంటిది ఇప్పుడు యజ్ఞము చేయాలా చేయకూడదా? ఇప్పుడు ఓం ప్రకాష్ ఆధ్యాత్మ సత్సంగం అని చెప్పేసి మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ అమావాస్య పుణ్యానికి యగనామం పెడుతున్నారు, యజ్ఞం చేయట్లేదు. ఇది మరి ఓం ప్రకాష్ వాళ్ళు వినేవారికి ఏమర్థం అవుతుందంటే, ఇదివరకు కొనసాగేది ఇప్పుడైతే మరి ఇతను ఏం చెప్తలేడు, వాళ్ళు చేస్తలేరు. ఆలోచించండి. అందుకని ఈ యొక్క అమావాస్య పౌర్ణమి యజ్ఞము అది కొనసాగించాలి. ఓం ఆచార్య నమస్తే. ముందు రోజుగా అనుకుంటే ఆచార్య అన్ని సరి చేసుకోవచ్చు ఆచార్య. ముందు రోజు అనుకుంటే చెయ్యము, రేపు యజ్ఞము జరగదు అని మా సూచన అయితే ఇవ్వట్లేదు కదా, సూచన ఇవ్వట్లేదు కాబట్టి దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలి. ఈ రకంగా అదే సమయానికి లేదు, యజ్ఞం చేస్తున్నాం కానీ అదే సమయానికి అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో అందరూ చూస్తుంటారు కదా, దాని గురించి. వ్యక్తిగత ధర్మయుక్త కార్యం వ్యక్తిగతంగా దీంట్లో చేయాలా చేయకూడదా అనే దాంట్లో స్వతంత్రులుగా ఉండవలేను. సభాపతి గుణములు. ఇంద్రాణిలా యమార్కాణ మగ్నేశ్చ వరుణస్య చ చంద్రవిత్తేష యోశ్చైవ మాత్రా నిర్హృత్య శాశ్వతీ. మనస్మృతి. తపత్యాదిత్యవశ్చైష చక్షుంషి చ మనాంసి చ నైనం భువి శక్నోతి కశ్చిదపి అభివీక్షితం. సోగ్నిర్భవతి వాయుశ్చ సోవర్కః సోమస ధర్మరాట్ సా కుబేరః సా వరుణः స మహేంద్రః ప్రభావతః. మనుస్మృతి 7వ అధ్యాయం 4, 6, 7 శ్లోకాలు. సభాపతి అయిన రాజేంద్రుడు అంటే రాజులకే ఇంద్రుడుగా అత్యంత శ్రేష్ఠుడు, పరాక్రమవంతుడు అని అభిప్రాయం. విద్యుత్తు వలె శీఘ్రముగాను ఐశ్వర్యకర్తయు. అంటే ఏదైనా పని చేయాలి, ఎక్కడైనా ఆక్రమణ చేయాలి, ఎవరైనా దుష్టులు వస్తున్నారు వాళ్ళను ఎదిరించాలి అని అంటే శీఘ్రంగా అంటే వెంటనే స్పందించడం. ఐశ్వర్యకర్తయు ఇంకా దానికోసం నిధులు కేటాయించడం. వాయు సమానముగా ఎల్లరకు ప్రాణముల వలె ప్రియుడై హృదయగత విషయము ఎరుంగువాడును. యమః పక్షపాత రహితుడైన న్యాయాధీశుని వలె వర్తించువాడును. సూర్యునకు సమానముగా న్యాయమును ధర్మమును విద్యను ప్రకాశింపజేయువాడును. అంధకారము అనగా అవిద్యను అన్యాయమును నిరోధించువాడును. అగ్నివలే దుష్టులను భస్మము చేయువాడును. వరుణుడు బంధించువాని వలె
దుష్టుల అనేక విధముల బంధించువాడును, చంద్రుని వలె శ్రేష్ఠ పురుషుల ఆనందింపజేయువాడును, ధనాధ్యక్షుడు కుబేరుని వలె కోశములను నింపువాడును, సభాపతి రాజు కావలేను. ఇక్కడ ఏంటంటే వాయు సమానముగా, అంటే వాయు ఎంత నిరాడంబరముగా సూటిగా ప్రవహిస్తూ పోతుంటుంటుందో ఆ విధముగా రాజు ఇప్పుడు ఈ నిజాం పరిపాలనతోటి గ్రస్తమైనటువంటి తెలంగాణలో ఆ భయభ్రాంతులు ఛేదించడానికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారువేషంలో వచ్చి వాళ్ళను బెదిరించి ఒక వణుకు పుట్టించాడు చూడండి. అక్కడి నుంచి తగ్గిపోయి ఆ భయం పోయి ప్రజలు స్వేచ్ఛా విహారంగా మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో అక్కడ బెజవాడ వాళ్ళను రౌడీ మూకలను బెదిరించి ప్రజలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేయడం అనేటువంటిది ఇగో ఈ వాయువేగంగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా వచ్చి బాణము వలె ప్రియుడై అందరికీ ఆపద్ధర్మంలో వచ్చి ఆదుకొని హృదయగత విషయమును ఎరుంగువాడు. అంటే మన మనసులో ఏముంది, ప్రజల మనసులో ఏముంది, ఆ రహస్యాన్ని తెలుసుకున్నవాడే కలకాలం కొనసాగుతాడు. యమః పక్షపాతరహితై, యమ ఉపరమే, ఈ యముడు అంటే పక్షపాతరహితుడు అయినటువంటి న్యాయాధీశుని వలె వర్తించువాడును. అంటే ఎవరికి ఏది వర్తించాలి, ఎంత వర్తించాలి, ఎప్పుడు వర్తించాలి అనేటువంటి సమయ స్ఫూర్తితోటి సమయం, సందర్భం, ఉచితం, పరిస్థితి, వ్యవస్థ అనుసారంగా చేసేటువంటి వాడు. సూర్యునకు సమానముగా న్యాయమును, ధర్మమును, విద్యను ప్రకాశింపజేయువాడును, అంధకారము అనగా అవిద్యను, అన్యాయమును నిరోధించువాడును. అవిద్య, అన్యాయమును నిరోధించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అగ్నివలే దుష్టులను భస్మం చేయువాడును. ఎక్కడ తప్పు కనబడితే, ఎక్కడ అధర్మం కనబడితే వెంటనే చర్య తీసుకునేటువంటి వాడు. వరుణుడు బంధించు వాని వలె, ఇటువంటి మంచి కార్యములు యథాయోగ్యమైనటువంటి రాజోచి కార్యములను యోగి ఆదిత్యనాథుని వలె అని చెప్పొచ్చునా? ఉన్నాను ఒక్క నిమిషం. రాజు తన చాకచక్యంతోటి మారువేషములో వచ్చి దుష్టులను శిక్షిస్తూ ప్రజల ప్రేమను చురగొని వాడు, అంటే ప్రజల ప్రేమను ఆకర్షించేటువంటి వాడు, ఆ ప్రేమతోటి బంధించేటువంటి వాడు, దుష్టులను అనేక విధముల బంధించువాడు, దుష్టులను కట్టడి చేసి ప్రజలకు ప్రియముగా అనిపించేటువంటి వాడు. చంద్రుని వలె శ్రేష్ఠ పురుషులను ఆనందింపజేయువాడు. చంద్రుడు ఏ రకమైతే పండు వెన్నెలను కురిపిస్తూ నిండు పరిపూర్ణముగా వెలుతురును వెలువరుస్తున్నప్పుడు అందరూ ముచ్చట పడిపోతుంటారు కదా, ఆ రకంగా ఆనందింపజేయువాడు. ఈ రాజు వచ్చాడంటే అంత సుభిక్షంగా ఉంటుంది, మంచి రామరాజ్యము అని. ఈ రామరాజ్యము అనేటువంటిది అజ్ఞానం. రామరాజ్యము అంటే ఏంటంటే మంచి సుభిక్షముగా ఉండడం, అంతేగాని రాముడు రాడు, అతని రాజ్యము రాదు. అది అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది, ఇప్పుడు మన కాలం. అందుకని భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇది నీ ప్లాట్ఫారం, ఇది నీ కార్యక్షేత్రం, నువ్వు ఏం కావాలనుకున్నావో, ఏం ఆలోచిస్తున్నావో చేసి నిరూపించి చూపించు అనేటువంటి అభిప్రాయం. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ధనాధ్యక్షుడు కోశాధికారి కుబేరుని వలె కోశములను నింపువాడును. ఎటుపెట్టి సంస్థ కోశం నిండుగా ఉండాలి, వెలితి ఉండకూడదు. అంతేగాని అవకాశం దొరికిందని ఖాళీ చేసేటువంటి ఆ భావజాలం సరైనది కాదు అనేది అభిప్రాయం. ధనాధ్యక్షుడు ఎవరైతే నడిపిస్తూ ఉంటారో కుబేరుని వలె కోశములను నింపువాడు. ఎప్పటికీ ఎంత ఖర్చు చేసినా ఎంతో కొంత మిగులుబాటును చూపించాలి. ఆ రకంగా ఉండేటువంటి వ్యవహారం ముందుకు పోతుంటది. వెలితిని చూపెట్టకూడదు.
మనకు చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలి, చేసేవారికి అవకాశం ఇవ్వాలి. అలా సభాపతి రాజు, అటువంటి వ్యక్తిని సభాపతి రాజు కావలేను అనేది అభిప్రాయం. మునిగారు చెప్పండి. అదేను యోగి ఆదిత్యనాథ్ వలె అని చెప్పుకోవచ్చునా అంటున్నా ఇక్కడ. శీఘ్రంగా తప్పును దొరకబట్టి శిక్షించే వాడిలాగా అన్నారు కదా, యోగి చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ లో శీఘ్రముగా అనేది ఉన్నది, కానీ ప్రజల మనోభావాలను మారువేషంలో వెళ్ళి ప్రజల్లో చొచ్చుకుపోయి అది కనుక్కునేది మరి కనబడలేదు. చర్య తీసుకోవడం అయితే అదే, ఆ భావమే అదే. సూర్యుని వలె ప్రతాపవంతుడును ఎల్లరి బాహ్యాభ్యంతర మనస్సులను, బాహ్యం అంటే అంతరంగంలో లోపల ఏమనుకుంటున్నారు, బయటకేం వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానిని రెండింటిని చెప్పడం బాహ్యాభ్యంతర మనస్సులను తన తేజస్సుతో తపింపజేయువాడును పృథివిలో ఎవని చేతను తీక్ష్ణ దృష్టితో చూడబడ శక్యం కానివాడును సభాపతి కావలయును. సభను నడిపించేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు, ఇప్పుడు మనం ఈ యొక్క పాశ్చాత్యుల శబ్దాలకు అలవాటు పడి స్పీకర్ అంటుంటాం కదా, సభాధ్యక్షుడు. అందుకే వాళ్ళు సంబోధిస్తుంటారు కదా, అధ్యక్ష అని సంబోధిస్తుంటారు కదా, ఆ యొక్క అధ్యక్షుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. సూర్యుని వలె ప్రతాపవంతుడును ఎల్లరి బాహ్యాభ్యంతర, ఈ భ్యంతర తర్వాత స్థలం ఉన్నది, అది అక్కడ కాకుండా రా తర్వాత అది దాన్ని ఏర్పరచుకోండి. ఈ తరను బాహ్యాభ్యం దీనికి జోడిస్తే బాహ్యాభ్యంతర మనస్సులను అనేది స్పష్టంగా వస్తుంటది. తన తేజస్సుతో తప్పింపజేయువాడును, తన తేజస్సుతో, అమ్మో ఆయన మనం ఎదురు చెప్పకూడదు, మన వల్ల మళ్ళీ తప్పుగా అయితే శిక్షిస్తాడనేటువంటి భయం ఉండాలి. అందరి ముందు మన తప్పును ఎత్తి చూపుతాడు అనే భయం ఉండాలి. అప్పుడు ఎవరైతే ఈ యొక్క భయముతోటి నియంత్రణలో ఉంటుంటారో అప్పుడు సంస్థలు, వ్యవస్థలు, ఆశ్రమం అన్నీ ముందుకు కొనసాగుతాయి. పృథ్వీలో అంటే ఈ భూమండలంలో ఎవని చేతను తీక్ష్ణ దృష్టితో చూడబడ శక్యం కానివాడు, అంటే ఎవరైనా కూడా నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంటది అనేటువంటి కళ్ళు తెరిసేటువంటి అవకాశమే ఇవ్వడు అన్నమాట. అంత సూక్ష్మంగా తన పనితనాన్ని చేసుకుంటూ పోయేటువంటి వాడు సభాపతి కావాలి. ఎవడు తన ప్రభావముచే అగ్ని, వాయువు, సూర్య, సోముల వలె ధర్మ ప్రకాశకుడు, ధనవర్ధకుడు, దుష్టులను బంధించువాడు, మిక్కిలి ఐశ్వర్యవంతుడు అగును అతడే సభాపతి, సభేషుడు, రాజు కావలయును. ఎవరైతే తన ప్రభావముతోటి అగ్ని, వాయువు, సూర్యుడు, సోమం అంటే వృక్ష వనస్పతి, వీటి వలె ధర్మ ప్రకాశకుడు, ధర్మమును ప్రకాశింపజేసేటువంటి ధనవర్ధకుడు, తన దగ్గర ఎప్పటికీ కోశాగారాలు ఎప్పుడు నిండుగా ఉండేటట్టుగా నింపుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, దుష్టులను ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి వాడు, మిక్కిలి ఐశ్వర్యవంతుడు అయినటువంటి అతడే సభాపతి, సభ యొక్క స్వామి, రాజు కావలేను అని అభిప్రాయం. సత్యమైన రాజు దండం, నిజమైన రాజు ఆచార్య ఇక్కడ సభాపతి సభాపతిలను సభేషుడు ఒకటేనా ఆచార్యజీ? కాదు కదా, రెండు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ పార్లమెంటులో ఆ స్పీకర్ అనే అతను ఏమో సభాపతి, సభ ఈశుడు ఎవరు అంటే ఇక్కడ ప్రాంతంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి. అదే, ధన్యవాదాలు. నిజమైన రాజు ఎవరు అనే విషయంలో చెప్తున్నాడు. సా రాజా పురుషో దండ, సా నేత శాసిత చ సహం, చతుర్ణామాశ్రమాణాం చ ధర్మస్య ప్రతిభూస్మృతః. దండః శాస్తి ప్రజా సర్వ, దండ ఏవాభిరక్షతి,
దండః సుప్తేషు జాగర్తి దండం ధర్మం విదుర్బుధాః సమీక్ష సాధృతః సమ్యక్ సర్వారంజయతి ప్రజాః అసమీక్ష్య ప్రణీతస్తు వినాశయతి సర్వతః దుష్యేయుః సర్వవర్ణాశ్చ విద్యేరన్ సర్వసేతవః సర్వలోకా ప్రకోపశ్చ భవేద్దండస్య విభ్రమాత్. మైక్ ఎవరిదో కుయ్ కుయ్ అంటున్నది, బైక్ బంద్ చేయండి. తస్యాహుః సంప్రణేతానం రాజానం సత్యవాదినం సమీక్షకారిణం ప్రాజ్ఞం ధర్మకామార్థకోవిదం తం రాజా ప్రణయన్ సమ్యక్ త్రివర్గేణాభివర్ధతే కామాత్మా విషమః క్షుద్రో దండేనైవా నిహన్యతే దండో హి సుమహత్తేజో దుర్దశాశ్చాకృతాత్మభిః ధర్మాత్ విచలితం హంతి నృపమేవాస బాంధవం సో అసహాయేన మూఢేన లుబ్ధేన అకృత బుద్ధినా నా శక్యో న్యాయతో నేతుం సక్తేన విషయేషు చ శుచినా సత్యం సంధేన యథా శాస్త్రానుసారిణ ప్రణేతుం శక్యతే దండః సుసహాయేన ధీమతాః. మనుస్మృతి అధ్యాయము 7వ అధ్యాయము 17, 19, 24 నుండి 28, 30, 31 ఈ శ్లోకములలో ఈ యొక్క రహస్యాన్ని చెప్పారు. చూడండి, దండమే పురుషుడు. దండమే పురుషుడు అంటే దండం అంటే శాసనమే, కఠోరత, నియమం, వ్యవస్థితమే పురుషుడు అనేది అభిప్రాయం. రాజు అది ఏ న్యాయ ప్రచారకర్త. ఆ న్యాయమే, ఆ నియమమే, ఆ వ్యవస్థయే న్యాయ ప్రచారకర్త. ఎల్లరిని శాసించున్నది అది ఏ 4 ఆశ్రమములయు 4 వర్ణములయు ధర్మములకు ప్రతిభువు అంటే ఊచిపడున్నది. అన్నిట్లలో ఇదే ఉందా ప్రతిభువు అనేది? అలాగే ఉంది ఆచార్జీ, అలాగే ఉంది. ఆ రకంగా ఏదైతే శాసనం విధించనవుతుందో, ఏదైతే ప్రజలకు రాజు ద్వారా వెలువర్చనవుతుందో దానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఎవరైతే ఉల్లంఘన చేస్తుంటారో వారిని కఠినంగా శిక్షిస్తూ పోతుంటే ఇక అతని యొక్క నియమం, అతని యొక్క ధర్మపరాయణత, అతని యొక్క నిష్ఠ, అతని యొక్క ప్రజల పట్ల ప్రేమ, సువ్యవస్థితంగా ఉండాలనేటువంటి న్యాయమే ప్రచారం అవుతుంటది. అటువంటి న్యాయ ప్రచారకర్త అయినటువంటి వ్యక్తి ఎల్లరిని శాసించున్నది. ఇక అతడు అందరిని శాసిస్తుంటాడు. ఇక అవకాశవాదంగా ఎక్కడికక్కడ దాగుడు మూతలు ఆడితే మాత్రం ఆ యొక్క వ్యవస్థ, ఆశ్రమం ఏదైనా కూడా కుప్పగూలిపోతుంది. అది 4 ఆశ్రమములయు 4 వర్ణములయు ధర్మములకు ప్రతిభువు పూచిపడునది అని అంటే పూచిపడునది రాజీ పడినదా? ఏదైనా పని చేసినప్పుడు నువ్వు పూచి అంటే నువ్వు హామీ ఉంటావా అని అడుగుతారు. ఆ విషయంలో ఆచార్యది వాడతారు. ఇక్కడ ప్రతిభువు అంటే దాని ప్రత్యేకంగా అర్థం ఏమిటి ఆచార్య? అదే దానికే ఇది దానికి దాన్ని ఏమంటారు, గీత పెట్టి చెప్తున్నాడు కదా అర్థాన్ని. రెండు ఒకటేనా? ప్రతిభువు అన్న పూచిపడు అన్న ఒకటేనా? అది ఏంటంటే ఈ ప్రతిభువు అనేది తిభువు, ప్రతిభువు, భ్రతిభువు అంటే ప్రతాపం ఆచార్జీ అంటే మనిషి ప్రతాపం సాధించగలదు ఏదైనానండి.
దాంట్లోనంటారు ఆచార్య. భువు అని ఉంటది, ప్రతి భువు. మరి భువు అనే దానికి దాని ఇంకొక అర్థమే మాది. మరి ఈ రోజు మరి నేను బయటకు వెళ్తున్నాను, ఈ శబ్దాన్ని రేపు గుర్తు చేయండి, అది చూసి చెప్తాను. ఇంకా రెండవ దాంట్లో చూడండి, అదే ప్రజలను శాసించున్నది. ఏదైతే నియమం ఉంటుందో, ఏదైతే కటిబద్ధత వ్యవస్థితముగా చేసినటువంటిది, అదే ప్రజలను శాసిస్తుంటది. ఎల్లా ప్రజలను రక్షించున్నది, అదే అందరినీ రక్షిస్తూ ఉంటుంటది. నిద్రపోవు ప్రజాస్థ మనుషులలో మెలకువతో ఉండునది. ఈ నిద్రపోవు ప్రజాస్థ మనుషులలో మెలకువతో ఉండునది అంటే ఏమన్నట్టు? సోమరులు కాకుండా మీరు అది బ్రహ్మంగారి కాలజ్ఞానము అది చూస్తున్నప్పుడు ఆయన వీరకోటయ్యగా ఉండి ఆ పశువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పశువుల కాపరిగా ఉండి ఆ పశువులను ఒక దగ్గర చేర్చి తను తన భావజాలాన్ని కవిత్వంగా రాస్తున్నప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి చేతికర్రను ఆ పశువుల మీద ఇట్లా లేపి పెట్టేస్తే అదే తిరుగుతుంటది కదా, ఆ రకంగా ఆ పశువులకు ఏంటంటే మనం అటు ఇటు పోతే ఈ కర్ర కొడుతుందని చెప్పేసి భయం. అంటే రాజశాసనం ఏంటంటే మనం నియమం ఉల్లంఘన చేస్తే రాజు మనల్ని శిక్షిస్తుంటాడు అనేటువంటి భయం. ఆ భయము ఇది సోమరితనం స్వామి. మనుషులు సోమరులు కాకుండా స్వామి. అదే మరి సోమరితనం చేస్తే ఇప్పుడు భగవంతుడు చేసింది ఏంటంటే మన నిత్యావసరాలను కుల వృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టి వారి దగ్గరికి మనల్ని నడిపింపజేస్తున్నాడు కదా. నీళ్లు కావాలన్నా, బట్టలు కావాలన్నా, సబ్బులు కావాలన్నా, వంట సరుకులు కావాలన్నా, ఏది కావాలన్నా ఇతరుల దగ్గరికి నడిపింపజేస్తున్నాడు కదా. వాళ్ళు ఏమంటారు, మేము వీటిని సంపాదించడానికి ఇంత శ్రమ పట్టింది, దీనికి ఇంత పారతరం ఇచ్చి తీసుకెళ్ళు. అదే మనం కొనుక్కోవడం. అవును. అదే రాజశాస్త్రం ఎప్పుడు అందరినీ అలర్ట్ గా ఉండేటట్టు, అంటే సతర్కంగా ఉండాలి, సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే నిద్రపోవంటే అదే ఆలస్యం, సోమరితనం, బద్ధకత, అటువంటి దాన్ని మెలకువతో ఉండున్నది ఆ శాసనం అనేటువంటిది. ఇప్పుడు ఇది ఎక్కడ మేల్కుంటుంది అంటే వ్యావహారికంగా చూస్తే రేపు పొద్దున 5 గంటలకు ట్రైన్ ఉంది, వెళ్ళాలి. రాత్రి నిద్ర పడుతుందా? రోజు అలారం పెట్టుకుంటే ఆ గడియారాన్ని పనిచేస్తుంటుంటాం, కానీ ఆ ట్రైన్ పోతున్నది, అది దానికి వెళ్ళాలని అన్నప్పుడు మధ్యలో ఎన్నిసార్లు లేచి చూసుకుంటాము. ఆ గడియారం మోగే కంటే ముందే మెలకువతో ఉంటుంటాం. ఎవరు మాట్లాడారు, ఎటువంటి ఎవరికి వాళ్ళమే. అవును సార్, అవును సార్. విచారింపకయే దండము ప్రయోగించిన అది అన్ని విధముల రాజును నశింపజేయును. ఇప్పుడు ఒక ఆశ్రమంలో జరిగింది ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా తొందరపడ్డారు కదా, అటువంటి స్వామి ఇంకా కొంచెం ముందర ఉంది స్వామి. అదే కదా దాన్ని ఇంకా ముందర రెండో దాంట్లో ఇంకా కావున బుద్ధిమంతులు దండమునే ధర్మం అందరు. అందుకని ఈ యొక్క బుద్ధిమంతులు ఎవరైతే అంటారో ఈ దండము అంటే శాసనం, ఏదైతే రాజాజ్ఞ ఏదైతే ఉందో దానినే ధర్మం ఉంది. బాగుగా విచారించి ధారణము చేయబడు దండము ప్రజల ఎల్లరా ఆనందింపజేయును. ఎవరైతే వెనక ముందు బాగా విచారించుకొని ధారణం చేస్తుంటుంటారో అటువంటి వారికి ఈ యొక్క శాసనం అనేటువంటిది ప్రజలను ఎల్లరా ఆనందింపజేయును, అక్కడ అందరినీ సంతోషపెడుతుంటది. కానీ విచారింపకయే ఈ దండం అనేది ఇప్పటి భాషల చట్టం అంతే. నమస్కారం కూడా దండం అంటారు కదా ఆచార్య, దండం పెడుతున్నా అంటారు. దండం పెడుతున్నానంటే మీ యొక్క ప్రతిభకు, మీ యొక్క ప్రభావానికి నేను నతమస్తకుడను, నేను మీ ఆజ్ఞలోనే ఉన్నాను అనే అభిప్రాయం అంతే.
స్వామి ఇక్కడ సామ దాన భేద దండ ఆ దండం స్వామి ఇది. ఇప్పుడు వారు చేతులు జోడించి పెట్టేదాని గురించి మాట్లాడుతున్నారు స్వామి. ఆహా, ఈడ మన మన ప్రస్తావనలో ఆ, ఇక్కడ అదే, 4వది ఉంది కదా. దాంట్లో అదే మీరని చెప్పింది సామధాన దండ భేదమే అవే. దండం అంటే ఇది కాదు, శాసనం కదా. ఎటువంటి వారికి యథాయోగ్యమైనటువంటి ఇది వారికి దండనం ఆ పదాన్ని ఈ సందర్భంలో కూడా వాడుతుంటారు అనేది నా ఉద్దేశం. దండం, అవును. నమస్కారం బదులుగా దండం అని. అది ఇక్కడ రాదు స్వామి, అది ఇక్కడ కేవలం రాదు అంటే దండం లాస్ట్ది చిట్ట చివరిది. ఇప్పుడు ఈ ప్రభాకర్ గారు ఈ రకంగా మాట్లాడితే వివాహ సంస్కారంలో అక్కడ ఆ వధువరులు కూర్చున్నప్పుడు వారికి ముందట ఒకడు దండ పురుషుడు ఉంటాడు కర్ర పట్టుకొని. అవును, మరి అది ఎట్లా పోతుంది ఈ ప్రకరణంలో ఉంది. అవునవును. ఈ విచారింపకయే దండము ప్రయోగించిన అది అన్ని విధముల రాజును నశింపజేయును. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి వారు తమ వంతు కర్తవ్యాన్ని ఆలోచించకుండా వ్యవస్థను భంగం చేసేవారు ఎలా చేస్తారు అంటే వెనుక ముందు ఆలోచించకుండా తొందరపడతారు అన్నమాట. ఆ తొందరపాటే అన్ని అనర్థాలకు మూలము. అటువంటిది ఆ తొందరపాటే అన్నింటినీ రాజు లాంటి వ్యక్తిని సైతం పడదోస్తుంది అనమాట. అధికారం లేకుండా చేస్తుంది. దండము లేకున్నా వర్ణములన్నీ దూషితములగును. ఇక శాసనము లేకపోతే వర్ణములన్నీ ఏ వర్ణములో ఎవరున్నా కూడా అన్నీ దూషితం అవుతుంటాయి, కలుషితం అవుతుంటాయి. మర్యాదలన్నీ చిన్న భిన్నములగును. ఇక ఎవరికి ఏ మర్యాద ఏది ఉండదు. దండము యథారీతిని లేకున్నా ఎల్లరూ కుపితులగుదరు. దండం ఈ శాసనం అనేటువంటిది, చట్టం అనేటువంటిది లేకపోతే యథారీతి ఏది ఏ రకంగా జరగాలో ఆ నియమమే లేకపోతే ఎల్లరూ కుపితులగుతారు, అందరూ కోపిష్ఠులు అవుతుంటారు. కృష్ణవర్ణము రక్తనేత్రములు కలిగి భయంకరుడైన పురుషుని వలె పాపనాశకమగు దండము ప్రవర్తించు తావున ప్రజలు మోహితులు కాక ఆనందింతు లగుదురు. కృష్ణవర్ణం అంటే కృష్ణము అంటే నలుపు, నల్లని అచాజీ సమయం నాస్తి. శ్లోకాలు చెప్తుంది. పూర్తయిపోతే ఆ చర్చి బాగుంటది కదా ఇక్కడికి. అదే అందుకనే చూసిన. కృష్ణవర్ణము అంటే నల్లగా ఉండడము, రక్తనేత్రములు కళ్ళు ఎర్రగా ఉండడము కలిగి భయంకరం. కళ్ళు ఎర్రగా ఎవరికి ఉంటాయి అంటే, కళ్ళు ఎర్రగా ఎర్ర చారలతో ఎందుకు ఉంటాయి అంటే పొట్ట శుద్ధి లేక, దానివల్ల అక్కడి లోపటి వేడి ఇక్కడ బయటకు చూపించడం. రక్తనేత్రములు కలిగి భయంకరుడై పురుషుని వలె పాపనాశకమగు దండము, పాపాన్ని నశింపజేసేటువంటిది. స్వేచ్ఛా విహారమును కట్టుదిట్టము చేసేటువంటి దండము ప్రవర్తించు తావున ప్రజలు మోహితులు కాక ఆనందితులగుదురు. ఎప్పుడైతే పాపము ఎక్కడికక్కడ కట్టడి చేయబడుతుంటుందో, ప్రజలకందరికీ ఈ స్వేచ్ఛ కల్పించడం జరుగుతుంటుందో, దాంతో అందరూ మధ్యలో వస్తున్నారు. సరే, సమయం అవుతుంది. వాళ్ళు మధ్యలో మాట్లాడుతుంటారు మైకాన్లో పెట్టుకొని. సరే, ముందుకు తీసుకెళ్ళండి. చాలా లోతుగా ఉన్నది, ముందుకు తీసుకెళ్తే రేపు చెప్పుకుంటాం. అమ్మగారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే స్వామి. నమస్తే. ఎపిసోడ్ ద్వారా సభాధికారములు, సభాసదులు ఎలా ఉండాలని తెలుసుకుంటున్నాం. మహా విద్వాంసులను విద్యా సభాధికారులుగా, ధార్మిక విద్వాంసులను ధర్మ సభాధికారులుగా, ధార్మిక పురుషులను రాజసభ అధికారులుగా నియమించాలని, ఈ సభాధికారులు ఉంటే ప్రజలు, దేశం సుభిక్షంగా ఉంటుందని ఉద్దేశం. ఆ తర్వాత సభాపతి గుణములు, నిజమైన రాజు ఎవరు అనే విషయాలు అనేకం
ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలని అందరినీ తెలియజేయడానికి లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలని మనవి. ఈ విషయాలను అందిస్తున్న ఆచార్య గారికి ధన్యవాదములు. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య సోమవారం. ఎవరున్నారో చేయించాలి. ప్రణామని వైదిక సంధ్య. వేరే వాళ్ళు ఈరోజు ఈరోజు కొత్త వాళ్ళది మరి ఎవరు చేస్తారు? భీమరావు గారు చేస్తారు. భీమరావు గారు చేయిస్తాను. ఓం మాతాజీ నమస్తే, సర్వేభ్యో నమో నమః. అథ సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ కాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియస్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చాభిదా తపసో ధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాధర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్వస్సంవోజం వేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్సంవోజం వేదద్మః. ప్రతీఛీదికువరుణోధిపతిః పృదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్సంవోజం వేదద్మః.
उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्वस्तं वोजं वेदद्मः ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षितवीरुदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्वस्तं वोजं वेदद्मः ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षिप्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्वस्तं वोजं वेदद्मः उपस्थान प्रकरण ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुर्धुर्जत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राज्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु सच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्तुः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायचित्रम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदस्य तं जीवेम शरदस्य तं शृणुयाम शरदस्य तं प्रभ्रवाम शरदस्य तं आदिनाः शाम शरदस्य तं भूयच्च शरदस्य तात आचमनम् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः गुरुमन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् రక్షక పరమేశ్వర సచ్చిదానంద స్వరూప సర్వజ్ఞుడ శ్రేష్ఠుడ నిన్ను నిత్యము ఉపాసిస్తాము ధ్యానిస్తాము మా యొక్క బుద్ధులను వికసింపజేసి సత్కర్మల యందు ప్రేరేపింపు ప్రభు సమర్పణ మంత్రం హే ఈశ్వర దయానిధే భగవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షానాం సద్యః సిద్ధిర్భవేన నమస్కారం ప్రకట ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరికి ధన్యవాదాలు ధన్యవాదములు భీమరావు గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే.
నమస్తే ఆచార్య. సర్వే